స్టార్ట్. వెల్కమ్ టు అక్షయ్ వ్లాగ్స్. మీరు చూస్తున్న ఈ బండి వచ్చేసి TG11T0013 బండి నెంబర్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ VXA అండి. ఓన్లీ పెట్రోల్ వర్షన్ బండి. ఈ బండి వచ్చేసి మన ఓనర్ వచ్చేసి रियाज भाई ఉన్నాడు. అన్న आपके नाम क्या है ना? मोहम्मद रियाज। मोहम्मद रियाज। जरा गट बोलो ना. मोहम्मद रियाज। ओके राइट. अन्ना आप गाड़ी का जो डीलिंग हो रहा था कंटिन्यू फाइनेंस में आप गाड़ी दे रहे, EMI कितने है ना? मंथली 15,240 रुपए। 15,240 रुपए EMI. कितने महीने EMI है? अभी 38 मंथ है। 38 मंथ्स. आप मेरे को बोले 39 मंथ्स. एक EMI उनको अभी बैलेंस दिए, उन्हें बन को उन्हें अभी EMI बन लेना. अभी बाकी का 38 रहता. डाउन पेमेंट क्या एक्सपेक्ट है? डाउन पेमेंट 150 बोले थे। 150 में डन हो गया. बराबर बराबर डन। दे दिए आपको पैसे. क्या दिया ना? 150 दिए। 1,50,000 डाउन पेमेंट दिए. ये गाड़ी का एग्रीमेंट है, एग्रीमेंट बने सो है. और ये क्या है बोलो तो अन्ना इधर आओ ना. आपका नाम क्या है ना? मेरा नाम मोहम्मद मिनाज है भाई। अन्ना का नाम मोहम्मद मिनाज है. अन्ना गाड़ी लिया सो है. अन्ना బండి తీసుకున్నాడు. ఈ బండి వచ్చేసి आप कितने में खरीद लिया ना? 1.5 लाख रुपए में लिया भाई मैं। 1.5 लाख. कितने में दिए? पैसे कितने दिए? पूरे दे दिए? पूरे पूरे दे दिया। ఓకే. అన్న వచ్చేసి పేమెంట్ మొత్తం పేమెంట్ కట్టిండు. ఈరోజు ఏంటంటే డేట్ వచ్చేసి 03/11 మంత్ 2025. ఇప్పుడు వరకు ఎందుకు లేట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మాకు లేట్ అయిపోయింది పేపర్లు చేపించడం వల్ల. అలానే బండి వీళ్ళిద్దరు అగ్రి కావడానికి కూడా కొంచెం టైం పట్టింది. ఎందుకంటే బండి లొకేషన్ వచ్చేసి మలక్పేట్ లోకల్, అన్న వచ్చేసి ముషిరాబాగ్లో ఉంటాడు. ముషిరాబాగ్ ఉంటాడు లోకల్. అన్న షూరిటీ क्या दिए అన్న? उनका घर दिखा है, इनके भाई का। అన్న भाई का घर दिखा है। देख लिया उसका घर देख लिया. కంటిన్యూ ఫైనాన్స్ లా ఏం షూరిటీ ఇచ్చిందని నేను అన్నని అడిగిన. ఆయన షూరిటీ కూడా చెప్పిండు. ఈయన షూరిటీలు ఆయనకి ఇచ్చిండు, ఆయన షూరిటీలు ఈయన కూడా ఇచ్చిండు. బండి వచ్చేసి కంటిన్యూ ఫైనాన్స్ లో ఇవ్వబడింది. 38 మంత్స్ ఉంది ఈఎంఐ వచ్చేసి. ఇప్పుడైతే ఈఎంఐలు అప్ టు डेट క్లియర్ ఉన్నాయి. అన్న अगर इन केस गाड़ी का कुछ भी अगर चेक बोन्स अगर हुआ शायद बीच में आप कुछ बनाना पड़ता, वो तो अग्री है. अग्री है. నేనేం చెప్తున్నానంటే ఇంతవరకు ఏదైనా చెక్ బౌన్స్లో ఏమైనా ఉంటే దీనిలోపు ఈ నెల లోపు ఈ డేట్ లోపు ఏమైనా ఉంటే ఆయన్నే మనకు కట్టేయాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి ఏమైనా అన్నదే బాధ్యత. అన్నకు క్యాష్ ఇచ్చేసేయి. అన్న ఏదైతే ఉందో మీకు లైవ్గా క్యాష్ ఇచ్చేస్తుండు. కొంత పేమెంట్ ఆన్లైన్లో చేసిండు, అది కూడా మెన్షన్ చేస్తా. అన్న వచ్చేసి అన్న బండి తాళం అన్నకి ఇచ్చేసేయి. అన్న బండి తాళం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. అన్న మీరు ఒకసారి రండి. ఆ క్యావతే అన్న అన్న వాళ్ళ తమ్ముడు భయ్యా, బడా భయ్యా చోటా భయ్యా? బడా భయ్య అంటే అన్న అవుతాడు. వాళ్ళ అన్న ఈ అన్న. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అన్న आपको डीलिंग तो हो गया ना? ओके हो गया। हो गया भाई, डील हो गया, अच्छा हो गया. कभी भी आना है, अच्छे से मिलो, गाड़ी अच्छी डील. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే చూస్తున్నారో అన్ని జెన్యున్గానే ఉంటాయి. కంటిన్యూ ఫైనాన్స్లో వెహికల్స్ ఉంటాయి. ఇంకా 25, 24 మోడల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డైరెక్ట్ ఓనర్ టు ఓనరే ఉంటుంది. డీలింగ్ ఆఫీస్ అనేది ఏమీ ఉండదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాట్సాప్లో కూడా నేను గ్రూప్లో లింక్ ఉన్నది, అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. అన్న आपको कुछ भी डाउट है? आपको कुछ डाउट है? डाउट कुछ भी नहीं है, पूरा क्लियर. ये मंथली ईएमआई पेंडिंग चेक बाउंस हुआ बोले तो मैं 2 मंथ्स के लिए, उसके बाद में गाड़ी सेल कर लेते हैं। అన్న ఏం చెప్తుండంటే బండి 2 నెలల వరకు ఈఎంఐ కట్టకపోతే 3వ నెల బండి సీజ్ అవుతుంది. సీజ్ కాకుండా ఉండాలంటే బండి నాకు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయమని అంటున్నాను ఓనర్కి. అన్న ఏం చెప్తాడో ఇందాం. అన్న మరి బండి 2 నెలల్లో ఈఎంఐ కట్టకపోతే బండి గుంజుకొచ్చుకుంటా అంటున్నావు, నువ్వేమంటావు? అవసరం లేదు. మన ఇప్పుడు నుంచి మనం బండి తీసుకున్నాం. ఈ बाध्यता మనది. ये गाड़ी मैं ले लिया, आज से जिम्मेदारी मेरी है. इसके ऊपर उनको कुछ भी आने नहीं देता. नो डाउट, नो ऑब्जेक्शन. मेरा गाड़ी है, मैं खुद समझ के लेके चला लेता. ओके, थैंक यू अन्ना, थैंक यू सो मच. रियाज भाई आप खुशी है? एक बार हाई बोल दो अपना सब्सक्राइब कर. थैंक यू सो मच. फिर उनको वीडियो లో కలుస్తా. థ్యాంక్ యూ సో